కాగజ్నగర్ కూడా టఫ్ ఫైట్ ఉంది. ఇది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి టోటల్. నెక్స్ట్ నిజామాబాద్ జిల్లాకు వెళ్దాం. పీసీఆర్ నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన గ్రాఫిక్స్ ప్లే చేయండి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ముందుగా నిజామాబాద్ కార్పొరేషన్ దగ్గరికి వెళ్దాం. ఎస్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ కార్పొరేషన్లో భారతీయ జనతా పార్టీదే అప్పర్ హ్యాండ్, నో డౌట్. భారతీయ జనతా పార్టీకే మేయర్ పీఠానికి ఎక్కువ అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. స్పందన మీకు ఫార్వర్డ్ చేస్తున్నాను. ఉమ్మడి నిజామాబాద్ సంబంధించి టోటల్ డీటెయిల్స్ గ్రాఫిక్స్ కూడా. ఎస్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన గ్రాఫిక్స్ ప్లే చేస్తే సో టోటల్ ఎస్ ఫస్ట్ నిజామాబాద్ కార్పొరేషన్ వేస్తున్నారా? యా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంబంధించి ఫస్ట్ బోధన వెళ్దామా? కార్పొరేషన్ కంటే ముందు సో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఫస్ట్ నిజామాబాద్ కార్పొరేషన్ పడుతుంది. కాంగ్రెస్ 10 నుంచి 16, బీఆర్ఎస్ 1 నుంచి 4, బీజేపీ 20 నుంచి 28, ఎంఐఎం 8 నుంచి 12, ఇతరులు 1 నుంచి 3. సో లాస్ట్ టైం కూడా భారతీయ జనతా పార్టీకి 28 సీట్లు వచ్చాయి. బీఆర్ఎస్ లాస్ట్ టైం 3rd పొజిషన్లో ఉండే. ఎంఐఎంకు 8 నుంచి 12 ఈసారి ఇస్తున్నారు. కాంగ్రెస్ 10 నుంచి 16. కాంగ్రెస్ కరీంనగర్ కంటే కొంత గట్టి పోటీ ఇక్కడ ఇస్తుంది. బీఆర్ఎస్ మాత్రం కేవలం 1 నుంచి 4. బీఆర్ఎస్ 4th పొజిషన్ పడిపోయింది. ఇతరులు అంటే బీజేపీ రెబల్స్ కావచ్చు బహుశా 1 నుంచి 3. ఇతరుల తర్వాత కూడా బీఆర్ఎస్ స్థానం ఉన్న ఆశ్చర్యం లేదు. ధర్మపురి అరవింద్ చాలా గట్టిగా అక్కడ దగ్గరుండి తిరిగారు. లాస్ట్ టైం 28 సీట్లు తీసుకొచ్చారు. ఈసారి కూడా 20 నుంచి 28 అని చెప్తున్నారు. కాంగ్రెస్ 10 నుంచి 16, బీఆర్ఎస్ 1 నుంచి 4, ఎంఐఎం 8 నుంచి 12, ఇతరులు 1 నుంచి 3. సో సాయిలో నిజామాబాద్ కార్పొరేషన్ సంబంధించి మీరు ఇచ్చిన దాని ప్రకారం చూస్తే 28 వస్తే బీజేపీకి ఛాన్సెస్ ఉంటాయి. 28 వస్తాయో రావా? ఇప్పుడు ఒకటి భరత్, మనకు నిన్న ఏదైతే పోల్ మేనేజ్మెంట్ ప్రకారం చూసుకుంటే తర్వాత నిన్న ఓటింగ్ సరళి బట్టి చూస్తే ఓవరాల్ గా చూస్తే 20 నుంచి 28 వరకు బీజేపీకి అవకాశాలు కనిపిస్తున్నాయి మనకు. కాకపోతే కొన్ని చోట్ల బలంగా ఏదైతే కాంగ్రెస్ కు బీజేపీకి మధ్య బలమైన పోరులో టీఆర్ఎస్ పార్టీ ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు పోటీ చేసి కొన్ని చోట్ల ఓట్లను చాలా లాగారు. దానిలో కొన్ని మార్పులు అంటే అటు ఇటు ఉన్నది. అది అటు కాంగ్రెస్ కి ప్లస్ అవుతుందా, ఇటు బీజేపీకి ప్లస్ అవుతుందా అనే దానిలో మనకు కొంచెం ఊగిసాలాట మధ్య ఉంది. కాబట్టి మనం ఇచ్చిన ప్రకారంగా 20 నుంచి 28 వచ్చిన 28 బీజేపీకి వస్తే 28 ప్లస్ 5 ఎక్స్ అఫీషియో అవి కలుపుకుంటే 33 అవుతుంది. మ్యాజిక్ ఫిగర్ మనకు 35 కావాల్సిన అవసరం ఉంది అనేది ఒకటి ఇక్కడ చర్చ సాగుతుంది. దానికోసం ఎందుకు నిజామాబాద్ కార్పొరేషన్ 60 కదా, 60 బట్ ఈ ఎక్స్ అఫీషియో కలుపుకొని డివైడ్ చేస్తారట. ఎక్స్ అఫీషియో 10 మంది అయితే 35 కావాలి. 10 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు ఎవరున్నారు అక్కడ? 10 మంది కాదు కానీ ఇప్పుడు 7 మెంబర్స్ అవుతున్నారు. ఇటు 5 ప్లస్ 3 8. 5 ప్లస్ 3 అంటే 8 మంది ఎవరు అక్కడ ఎక్స్ అఫీషియో? ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలకు అవకాశం ఉంటుంది. ఎమ్మెల్యే, ఎంపీ 2, తర్వాత రూరల్ మన ఏది ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి 3, తర్వాత ఏదైతే కుమరయ్య టీచర్స్ ఎమ్మెల్సీ. అవి భారతీయ జనతా పార్టీవి. బట్ కాంగ్రెస్ వాళ్ళకి కాంగ్రెస్ కు 3. ఎందుకంటే మనకు ఒకటి రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి అండ్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ 2. తర్వాత బోధన ఎమ్మెల్యే కూడా నిజామాబాద్ లో ఎన్రోల్ చేసుకున్నారా? ఎన్రోల్ చేసుకుంటున్నారు ఆయన. ఓకే, అట్లా చేసుకోవచ్చో లేదో మరి రూల్ ఏం చెప్తుందో తెలీదు మనకు యాక్చువల్లీ. సరే, అధికార పార్టీ ఏదంటే అదే రూల్, ఇంకా లెక్కే ఉండదు. సో 10 మంది రాకపోవచ్చు, బట్ ఎక్స్ అఫీషియో వీళ్ళకు కూడా నిజామాబాద్ అర్బన్ లో ఎమ్మెల్యే, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే
ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా ఉన్నారు, ధర్మపురి అరవింద్ ఉన్నారు. ఆర్మూర్ మీరు చెప్తే బోధన ఇస్తే ఆర్మూర్ కూడా ఇవ్వాలి, రాకేష్ రెడ్డికి ఇవ్వాలి. అవును, రాకేష్ రెడ్డికి ఇస్తారు ఖచ్చితంగా. లేకపోతే కామారెడ్డి ఆయన వచ్చి కూడా ఇక్కడ చేసుకోవచ్చా ఎన్ని రోజులు? వెంకటరమణారెడ్డి ఛాన్స్ లేదు సార్, ఇక్కడ జిల్లాకి ఎప్పుడు కదా. ఓకే, జిల్లాకే. సో వీళ్ళు ముగ్గురు ఉన్నారు. ఓకే, వీళ్ళు ముగ్గురు. సో నిజామాబాద్ లో మరి కాంగ్రెస్ ఎంఐఎం రెండు కలిసి అనుకోండి 10 నుంచి 16, ఎంఐఎం 8 నుంచి 12. వాళ్ళకు కూడా మ్యాజిక్ ఫిగర్ లేదు. కాంగ్రెస్ ఎంఐఎం బీఆర్ఎస్ అన్ని కలవాలి, ప్లస్ ఇండిపెండెన్స్. అందుకనే క్యాంపు రాజకీయాలు ప్రారంభమైన భరత్ గారు. అంటే ప్రధానంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కొన్ని స్థానాలలో ఒక 2 నుంచి 3 స్థానాలు గట్టి పోటీ ఉండి బయటపడే అవకాశాలు ఉన్నాయన్న ఉద్దేశంతో ఏదైతే బీఆర్ఎస్ కు సంబంధించిన అభ్యర్థులను ఆటోమేటికల్ గా హైదరాబాద్ ఇతర ప్రాంతాలకు తరలించారు. క్యాంపు రాజకీయాలు షురు అయిపోయినాయి నిజామాబాద్ లో. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కూడా ప్రత్యేకంగా సమావేశం పెట్టి ఎక్కడైతే డిఫరెన్సెస్ ఉన్న కొన్ని చోట్ల అలా క్యాండిడేట్స్ ను కూడా క్యాంపు రాజకీయాలకు తరలించారు. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే కాంగ్రెస్ కు కొద్దిగా వాళ్ళు డైలామాలనే ఉన్నారు. కాకపోతే ఇండిపెండెంట్లు ఒకరిద్దరు బయటపడే అవకాశాలు ఉన్న దృష్ట్యా రేపటి వరకు వెయిట్ చేస్తున్నారు. రేపు రిజల్ట్ తర్వాత ఇంకా మరింత ఈ క్యాంపు రాజకీయాలు ఇంకా ఎక్కువ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఏదైతే ఎంఐఎం ప్లస్ కాంగ్రెస్ మరికొంతమంది ఇటు బీఆర్ఎస్ కొంతమంది గెలిస్తే బీఆర్ఎస్ వాళ్ళు మద్దతు ఇస్తారా, లేకపోతే ఇటు ఇండిపెండెంట్ వాళ్ళు గెలిస్తే ఇండిపెండెంట్ మద్దతు ఇస్తారా అనేది రేపటి రిజల్ట్ తర్వాతనే మనం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అప్పటి వరకు మాత్రం ఈ పొజిషన్ ఉంది. లేదు ఇక ఖచ్చితమైన బీజేపీ గాలి కొనసాగింది అని అంటే 28 క్రాస్ అయితే ఈజీయెస్ట్, వాళ్ళకి ఈజీయెస్ట్. 28 క్రాస్ ఇది లాస్ట్ టైం 28 వచ్చాయి కానీ ఫామ్ చేయలేకపోయింది. అదే అంటున్నా, ఇప్పుడు 28 అనేది అప్పుడు వాళ్ళకి ఎక్సఫిషియన్ కూడా అన్ని లేకుండే వాళ్ళకు. ఈసారి ఉన్నాయి కదా, లాస్ట్ టైం అన్ని లేకుండే. అధికార పార్టీ 13 గెలిచింది, 16 ఎంఐఎం గెలిచింది. దాంతో వాళ్ళు మ్యాజిక్ ఫిగర్ కు రీచ్ అయిపోయి వాళ్ళు ఫామ్ చేసుకున్నారు. కాకపోతే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఎక్సఫిషియన్స్ ఎక్కువ ఉండడం బీజేపీకి చాలా అనుకూలం. అదే విధంగా స్థానాలు కూడా మనకు చాలా కొన్ని చోట్ల బలమైన క్యాండిడేట్స్ ని పెట్టడము, డబ్బులున్న వ్యక్తులను పెట్టడము, తర్వాత ఎక్కడికక్కడ కూడా దేనికి కూడా వాళ్ళ వెనుక రాకుండా విపరీతంగా అటు మద్యానికి గాని ఇటు డబ్బులకు గాని అన్ని రకాల ప్రయోగాలు చేయడం వల్ల కొంచెం సక్సెస్ అయిందని మనం చెప్పుకోవచ్చు. బట్ రేపటి ఫలితాలు, బ్యాలెట్ బాక్స్ లో వారి గౌతవ్యము, తర్వాత ఇవన్నీ చూస్తే తప్ప మనం కొన్ని నిర్ణయించలేని పరిస్థితి. బట్ ఇంకో విషయం ఏంటంటే కొంత బీజేపీకి అనుకూలమైన వాతావరణం ఉన్నప్పటికీ కూడా ఈ బీఆర్ఎస్ కీలకం అనేది మనకు స్పష్టమవుతుంది. బీఆర్ఎస్ కీలకం. బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తారా? మా ధర్మపురి అరవింద్కు చేయదు కదా, ఇందాక ఒక మాజీ ఎమ్మెల్యే గారిని మాట్లాడితే తను చెప్తున్న ప్రకారం పార్టీ డిసిషన్ ఇస్ ఫైనల్. పార్టీ ఏం ఆదేశిస్తే పార్టీకి కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుందా? చేయకపోవచ్చు. ఓకే, కాంగ్రెస్ చేయకుండా మరి బీజేపీ చేస్తుందా? అది కూడా పార్టీ లైన్ అని చెప్తున్నారు. మనం మాట్లాడుతుంటే పార్టీ లైన్, పార్టీ ఏది ఆదేశిస్తే అవసరాన్ని బట్టి ఆ లైన్ లో పోవాల్సిన అవసరం ఉంటుంది అనేది మాత్రం మనకు స్పష్టమవుతుంది. వాళ్ళు కూడా అంగీకరించింది ఏంటంటే ఖచ్చితంగా మా అవసరం పడుతుందేమో అన్న ఆశాజనకంగా మాత్రం వాళ్ళు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఓకే 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 సో ఓవరాల్ గా నిజామాబాద్ ఇంట్రెస్టింగ్, బట్ బీజేపీ విల్ బి సింగిల్ లార్జెస్ట్ పార్టీ. 30 దాటితే ఈజీగా వాళ్ళు ఫామ్ చేస్తారు. 28, 29 వచ్చినా ఫామ్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది మున్సిపల్ కార్పొరేషన్ కైవసం చేసుకునేందుకు. నెక్స్ట్ వెళ్దాం. స్పందన చదవండి. బోధన్ 38 వార్డులు, అందులో కాంగ్రెస్ 12 నుంచి 16, బీఆర్ఎస్ 1 నుంచి 3, బీజేపీ 1 నుంచి 3, ఎంఐఎం 12 నుంచి 15. ఎంఐఎం 12 నుంచి 15, కాంగ్రెస్ 12 నుంచి 16, బీఆర్ఎస్ 1 నుంచి 3, బీజేపీ 1 నుంచి 3. ఇది హంగ్ అని చెప్పారు కానీ ఇది ఈజీగా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. ఎందుకంటే అక్కడ ముస్లిం ప్రాబల్యం ఎక్కువ, సగం వార్డుల్లో 20 పైగా వార్డుల్లో ముస్లిం ప్రాబల్యం ఎక్కువ. ఎంఐఎం కాంగ్రెస్ అలయన్సే కదా, ఎట్లాగో జూబ్లీ హిల్స్ లో అలయన్సే, వాళ్ళు బాయి కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఎంఐఎం బోధన్లో కాంగ్రెస్ ఎంఐఎం కలిసి తీసేసుకుంటాయి. నెక్స్ట్ ఆర్మూర్ 36 వార్డులు, కాంగ్రెస్ 18 నుంచి 19, బీఆర్ఎస్ 5 నుంచి
6 చెప్పండి. బోధన విషయానికి వస్తే అది ఎంతవరకు ఒప్పందం జరిగినట్టుగా మనకు సమాచారం ఉంది. ఒకవేళ నిజామాబాద్ ఇస్తే బోధన మాకు వదిలేయండి, ఖచ్చితంగా ఎంఐఎం కడైన స్థానాలు, ఎందుకంటే కాంగ్రెస్ క్యాండిడేట్స్ కూడా కొన్ని చోట్ల అంతర్గత ఒప్పందంతో ఎంఐఎం ఖచ్చితంగా బోధన అడుగుతుంది కాబట్టి ఇక్కడ అవసరం పడితే ఖచ్చితంగా వీళ్ళకి వదిలి డిప్యూటీ స్పీకర్ ను కూడా డిప్యూటీ మేయర్ ను కూడా వదులుకుంటున్నారు. నిజంగా బోధనలో ఎంఐఎం అడుగుతుంది తమకు మున్సిపల్ చైర్మన్ కావాలని. ఎస్, చైర్మన్ తీసుకుంటే ఇక్కడ డిప్యూటీ మేయర్ ను వదులుకోవాలనేది ఒక అంతర్గత ఒప్పందం. బోధన ఏంటి మరి బీఆర్ఎస్ మరి 1 నుంచి 3 షకీల్ అహ్మద్ మైనారిటీ. సో ఎందుకు అక్కడ మైనారిటీలో షకీల్ అహ్మద్ మళ్ళీ రిటర్న్ వచ్చారు, చాలా రోజులు విదేశాల్లో ఉన్నారు, అయినా సరే బీఆర్ఎస్ అక్కడ 3rd 4th పొజిషన్ పడిపోవడానికి కారణం ఏంటి? చాలా సంవత్సరాలు దూరంగా ఉండము, ఆయన మీద అనేక ఆరోపణలు జరగడము, ఆయన మిస్టేక్స్ తిరిగినప్పటికీ కూడా ప్రజలు అంతగా విశ్వసించలేకపోయారు. అసలు యాక్చువల్ గా షకీల్ మీద అక్కడ విశ్వాసం కోల్పోయిన ప్రజలు ఆటోమేటికల్ కాంగ్రెస్ కు జంప్ అయిపోయారు. చాలా మంది క్యాడర్ అంతా అటుపోయింది. తర్వాత ప్రధానంగా అక్కడ ప్రధాన నేత లేకపోవడం అనేది మైనస్ పాయింట్ అనేది బీఆర్ఎస్ పార్టీకి ఏర్పడింది. వాళ్ళ మిస్టేక్స్ తిరిగినప్పటికీ కూడా కార్యకర్తలు అంత చేరుకోలేకపోయిందమే, వాళ్ళందరినీ కూడా అంత మెయింటైన్ చేయలేకపోయింది అనేది ప్రస్ఫుటంగా కనిపిస్తుంది మనకు అక్కడ. సో అక్కడ ఒకవేళ 15 వస్తాయి, 15-16 వస్తాయి. హంగ్ అనేది మాత్రం ఎందుకు చెప్తున్నామంటే ఇక్కడ మిస్ అయింది అనుకోండి కార్పొరేషన్, ఎక్కడ నిజామాబాద్ లో కాంగ్రెస్ కు మిస్ అయితే ఖచ్చితంగా బోధన్ల చైర్మన్ గిరిని వదులుకోరు. వాళ్ళు ఖచ్చితంగా చైర్మన్ గిరి కోసం కాంగ్రెస్ కైవసం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది అనేది. కాబట్టి అక్కడ హంగు ఆర్మూర్. ఓకే, బోధన నుంచి ఆర్మూర్ వెళ్దాం. ఆర్మూర్ 36 వార్డులు, కాంగ్రెస్ 18 నుంచి 19, బీఆర్ఎస్ 5 నుంచి 6, బీజేపీ 3 నుంచి 6, ఎంఐఎం 0 నుంచి 1, ఇతరులు 2 నుంచి 3. క్లియర్ గా కాంగ్రెస్ పార్టీ కనిపిస్తుంది. రాకేష్ రెడ్డి బీజేపీ నుంచి గట్టిగానే తిరిగారు, కానీ 3 నుంచి 6 మాత్రమే ఉంది. బీఆర్ఎస్ ఆశన్న గారి జీవన్ రెడ్డి 5 నుంచి 6, కాంగ్రెస్ వినయ్ రెడ్డి తిరిగారు. కొంత ఆర్మూర్లో కాంగ్రెస్ పార్టీ సర్ప్రైజ్ రిజల్ట్ అనే మనం చెప్పాల్సి ఉంటుంది. నెక్స్ట్ బీంగల్ వెళ్తే, బీంగల్లో నిన్నటి వరకు మనం బీఆర్ఎస్ అనుకున్నాం, ప్రశాంత్ రెడ్డి బాగానే చేశారనుకున్నాం. 12 వార్డులు ఉన్నాయి. కాంగ్రెస్ 5 నుంచి 7, బీఆర్ఎస్ 2 నుంచి 3, బీజేపీ 0 నుంచి 1, ఇతరులు 1 నుంచి 2. సో బీంగల్ బాల్కొండ నియోజకవర్గం కిందకి వస్తుంది. ఆరెంజ్ ట్రావెల్ సునీల్ ఉన్నారు, మహేష్ కుమార్ గౌడ్ స్వస్థలం కూడా, ప్రశాంత్ రెడ్డి అక్కడ బాగానే అనుకున్నారు. ఏంటి సాయిలు నిన్న బీంగల్ బీఆర్ఎస్ ఫేవర్ లో ఉందనుకున్న ఇవాళ కాంగ్రెస్ ఫేవర్ లో కనిపిస్తుంది? బీఆర్ఎస్ మొదటి నుంచి ప్రశాంత్ రెడ్డి ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని చాలా పోరాటం నిలిచిందని చెప్పవచ్చు. అక్కడ బీంగల్లో చాలా బలమైన అభ్యర్థులను రంగం చేసి అన్ని రకాలుగా ప్రయోగాలు చేశారు. కాకపోతే కాంగ్రెస్ ఏదైతే అక్కడ కూడా మహేష్ కుమార్ గౌడ్ స్వస్థలం రహత్ నగర్, ఆయన గత 3 వారం రోజుల నుంచి కూడా దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి అక్కడ నాయకత్వాన్ని ఏదైతే మనకు ఈరవత్ అనిల్ గాని, తర్వాత సునీల్ రెడ్డిని గాని, తర్వాత అక్కడ లోకల్ క్యాడర్ని కూడా అందరినీ సమాయత్తం చేయడంలో సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. మహేష్ గౌడ్ కొద్దిగా దాన్ని ప్రతిష్టాత్మకంగా తెలుసుకోవడం, అక్కడ ఎక్కడ కూడా దేనికి కూడా వెనుకకు రాకపోవడం బలాబలాలు మారిపోయి అక్కడ బీఆర్ఎస్ కు పరిస్థితి నిన్నటి వరకు ఒక రకంగా ఉండే, పోలింగ్ తర్వాత ఒక రకంగా మారి అనేది మనకు అక్కడ బయటపడింది. అయినప్పటికీ కూడా మనకు అక్కడ ఏంటంటే బీజేపీ బలంగా లేదు, బీజేపీ తర్వాత ఇంకా ఇతర ఏమీ లేవు, కూడా లేవు. కాబట్టి ఇద్దరి మధ్యన ద్విముఖ పోటీ జరగడం వల్ల ఎక్కువగా కాంగ్రెస్ వైపే స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయనేది మాత్రం మనకు పోలింగ్ సర్లేని బట్టి తెలుస్తుంది. అయితే పోల్ మేనేజ్మెంట్ లో కూడా సక్సెస్ అయ్యింది కాంగ్రెస్ అనేది కూడా మనకు అంచనా వేస్తుంది. ఓకే, కామారెడ్డి 49 వార్డులు, కాంగ్రెస్ పార్టీకి 22 నుంచి 25, బీఆర్ఎస్ 8 నుంచి 10, బీజేపీ 8 నుంచి 10, ఇతరులు 3 నుంచి 5. సో కామారెడ్డిలో 49 వార్డులకి కాంగ్రెస్ 22 నుంచి 25, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ నిలుస్తోంది. రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఇద్దరిని ఓడించి వెంకట్రామారెడ్డి అక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ బీజేపీ 8 నుంచి 10 స్థానాలు మాత్రమే ఉన్నాయి. ఆయన ప్రసంగం కూడా చాలా ఆకట్టుకుంది వెంకట్రమణారెడ్డి. నేను ఓడిపోతే నేనైతే ఒకసారి ఎమ్మెల్యే అయ్యాను, కానీ ప్రజలు డబ్బులకు ఆశపడకండి అని, నేనైతే డబ్బులు పంచనని ఆయన స్పష్టం చేశారు.
కానీ ఆయన డబ్బులు పంచాలంటే మిగతా వాళ్ళు ఊరుకుంటారా? కాంగ్రెస్ బీఆర్ఎస్ పంచారు, అక్కడ ఒక చోటనే కాదు మొత్తం చోట్ల తీసుకున్నారు ప్రజలు రేపు అవినీతి అనే మాట్లాడే హక్కు ప్రజలకు పోయింది. ఓటుకు 2,000 కాదు 3,000, 5,000, 10,000 కూడా తీసుకున్న పరిస్థితి ఉంది. ఒక్క ఓటుకు 10,000 కూడా వార్డు మెంబర్ ఎలక్షన్ కోసం 10,000 వాళ్ళు పంచారు, వీళ్ళు తీసుకున్నారు. కాబట్టి నెక్స్ట్ డబ్బు రాజకీయాలు, అవినీతి, ఈ మాటలు మాట్లాడి అవినీతి అనే మాట్లాడే హక్కు ప్రజలు కోల్పోయారు. ఎప్పుడైతే పైసలు తీసుకున్నారో అవినీతి చేయకుండా వాళ్ళ ఇంట్లో సొమ్ము తీసుకొచ్చి మీకు ఫ్రీగా ఎవరేం పంచిపెట్టరు. మళ్ళీ ఖచ్చితంగా ఇక్కడ మీ వార్డులో చేయకపోతే అవినీతి ఇంకెక్కడో అవినీతి తీసుకొచ్చి ఇస్తారు, అది ఖాయం. పాపం స్పీచ్ అయితే వైరల్ అయింది వెంకటరమణారెడ్డి, కానీ ఓట్లు అయితే కాంగ్రెస్ పార్టీకి అక్కడ పడ్డాయి. బీఆర్ఎస్ కూడా పర్లేదు, గంప గోవర్ధన్ 8 to 10, బీజేపీ 8 to 10, ఇతరులు 3 నుంచి 5, ఎల్లారెడ్డి 12 వార్డులు, కాంగ్రెస్ 5 నుంచి 6, బీఆర్ఎస్ 5 నుంచి 6. హంగ్ వచ్చే పరిస్థితి ఉంది. మదన్ మోహన్ రావు అక్కడ ఎమ్మెల్యే, జాజుల సురేందర్ బీఆర్ఎస్ నుంచి. బీజేపీ పరిస్థితి ఇక్కడ ఏం కనిపించట్లేదు. ఎస్, ఎల్లారెడ్డిలో ఏంటి సాయిలు, ఎందుకు టఫ్ ఫైట్ వచ్చింది? బీఆర్ఎస్ మొదటి నుంచి అక్కడ అంటే ఎల్లారెడ్డిలో 12 వార్డులు ఉన్నాయి. అయితే ఓవరాల్ గా చూస్తే అక్కడ బీజేపీ వీక్, కాకపోతే ద్విముఖ పోటీ జరిగింది. మొదట్లో బీఆర్ఎస్ కే మనకు పై చేయి కనిపించింది. కానీ మదన్ మోహన్ రావు కూడా సీరియస్ గా తీసుకుపోవడం, ఎప్పటికప్పుడు ఆయన సర్వేలు చేయించుకోవడం వల్ల ఆయనకు ఒక సోషల్ మీడియా కూడా ఆయన విస్తృతంగా చేస్తుంటాడు. ఎప్పుడు ఆయన దానిలో ఏదైతే ఈ సాంకేతికంగా ఆయన ముందంజలో ఉంటారు కాబట్టి ఆయన ఎప్పటికప్పుడు తన టీం తోటి రిపోర్ట్ చేయించుకొని ఎప్పటికప్పుడు అభ్యర్థుల విషయంలో అక్కడ ఎప్పటికప్పుడు చేసినా మరి అక్కడ 5-6 కనబడుతుంది కదా, క్లియర్ ఏం లేదు, కనిపిస్తుంది, బలంగిచ్చింది. ఏదైతే బీఆర్ఎస్ అనేది చాలా సీరియస్. ఒక సందర్భంలో మనం నిన్నటి వరకు బీఆర్ఎస్ ఫామ్ చేసి మదన్ మోహన్ చాలా మంచి మెజారిటీతో గెలిచారు. ఎల్లారెడ్డి తక్కువ మెజారిటీతో ఏం గెలవలేదు, బట్ రిజల్ట్ ఏం అక్కడ మరి 5-6 అంటే చెప్పలేదు. నెక్స్ట్ బాన్స్వాడ వెళ్దాం. పోచారం శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారు. కాంగ్రెస్ 13 నుంచి 16, ఏనుగు రవీందర్ రెడ్డి కూడా అక్కడే ఉన్నారు. బీఆర్ఎస్ 3 నుంచి 4, బాజిరెడ్డి గోవర్ధన్ బాన్స్వాడ వెళ్లారు. ఆయన కుమారుడికి నిజామాబాద్ రూరల్ అప్పగించారు. అయినా పెద్ద బీఆర్ఎస్ రిజల్ట్ లేదు. కేటీఆర్ కూడా అక్కడ బాన్స్వాడ వెళ్లి ప్రచారం చేశారు. బీజేపీ 0 నుంచి 1, ఇతరులు 1 నుంచి 2. బిచ్కొండ 12 వార్డులు, కాంగ్రెస్ 6 నుంచి 7, బీఆర్ఎస్ 3 నుంచి 4, ఇతరులు 0 నుంచి 1. బిచ్కొండ జుక్కల్ నియోజకవర్గమా సాయిలు? సో జుక్కల్ నియోజకవర్గంలో లక్ష్మీకాంతారావు ఎమ్మెల్యే తన పట్టు నిలుపుకున్నారు. 6 నుంచి 7, బీఆర్ఎస్ 3 నుంచి 4, హనుమంతు షిండే. బీజేపీ ఏం లేదా అక్కడ జుక్కల్లో? బీజేపీకి అంత ప్రభావం లేదు. ఇతరులు 0-1. ఓకే, బీఆర్ఎస్ ఎక్కువ టైట్ ఇవ్వాలి. కాకపోతే అక్కడ ఏం జరిగిందంటే ప్రధానంగా మనకు ఈ కొత్త మున్సిపాలిటీగా ఏర్పడ్డది. ఇంతకుముందు గ్రామ పంచాయతీ వ్యవస్థ ఉండే, పూర్తిగా గ్రామ పంచాయతీ వ్యవస్థల నుంచి కొత్తగా ఇప్పటికే మున్సిపాలిటీగా ఏర్పడింది. ఇది మొదటిసారి ఈ పోటీ జరుగుతుంది మనకు స్కూళ్ళలో. అయితే ఈ కాంగ్రెస్ విషయానికి వస్తే మాత్రం అక్కడ బలమైన నాయకత్వం పనిచేస్తుంది. టీఆర్ఎస్ నుంచి చాలా కేడర్ అంతా కాంగ్రెస్ లో చేరిపోవడం అనేది కూడా కలిసి వచ్చిన. ఓకే, థ్యాంక్ యూ సాయిలు. సో ఓవరాల్ గా ఇది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన పరిస్థితి. నెక్స్ట్ ఉమ్మడి మెదక్ జిల్లా వెళ్దాం. మెదక్ జిల్లాకు సంబంధించిన ప్లే చేయండి నగేష్.